యేసుక్రీస్తు బాప్తిసమైన గుంపులో నువ్వు ఉంటే, ఒక్కడే దేవుడే ఉన్న బాప్తిసం నువ్వు తీసుకున్న గుంపులో చేరితే, నీ బాగోగులు చూసి, నీ మాట తీరు చూసి, నీ యొక్క దేవుడు నీకు చేసే కార్యాన్ని చూసి మచ్చరపడే జనం తయారవుతారు. నీ మీద అసూయపడే జనం తయారవుతారు. నీ మీద ఈర్ష్యపడే జనం తయారవుతారు. ఏబేలుని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తుంటే, ఆ గుంపులో ఉన్న నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారేమో. భయపడకు. ఆ గుంపులో ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతాను అర్థం. ఏబేలు చూసి కయ్యను ఈర్ష్యపడ్డాడంటే కారణం ఏబేలు ఆశీర్వదింపబడ్డాడు. ఈ గుంపును చూసి, సమూహాన్ని చూసి పౌలు మీద తిరగబడ్డారంటే అర్థం ఏంటంటే మచ్చరపడ్డాడని రాయబడి ఉంది. అంటే వీరి మాటలు చాలా అమూల్యంగా ఉన్నాయి. అందరూ ఇలా మాట వింటున్నారు. మా మాట ఎవరు నమ్మట్లేదు. మా మాటకు విలువ లేదు. మాకు విలువ లేదు. మా కుటుంబానికి విలువ లేదు. మా మాటకు విలువ లేదు అని అలా వ్యతిరేకులందరూ కూడా భయపడుతున్నారంట, మచ్చరపడుతున్నారంట, అసూయపడుతున్నారంట. పౌలుతో ఉన్న గుంపుకి ఎలాగుందంట, పౌలుతో ఉన్న సమూహానికి ఎలాగుందంట, అందరూ వాళ్ళ మాటే వింటున్నారంట. ఆ పౌల్లో ఉన్న గుంపు మాటే వింటున్నారంట. ఈ గుంపు అంతా చేరిన చోటకే అందరూ చేరుతున్నారంట. వీళ్ళ మాట నెక్కుతుంది కానీ మా మాట నెక్కట్లేదు. వీరి మాట వింటున్నారు కానీ మా మాట వింటట్లేదు. మా మాటలు అబద్ధాలుగా తీసుకుంటున్నారు, వారి మాటలు నిజంగా తీసుకుంటున్నారు. వారి మాటల్లో ఏదో ఆశ్చర్యపడి అందరూ ఆ గుంపులో చేరుతున్నారని మచ్చరపడుతున్నారంట. అవును, ఈరోజు నీ గుంపు చూసి మచ్చరపడే జనాంగం తయారవుతుందేమో. నువ్వు ఆశీర్వదింపబడ్డావు అని గుర్తించు. ఆ గుంపులో నువ్వు ఉన్నావు కనుకనే నువ్వు ఆశీర్వదింపబడ్డావు. అందుకని నిన్ను చూసి మచ్చరపడుతున్నారు. ఆ గుంపులో నువ్వు ఉన్నావు కనుకనే నిన్ను చూసి అసూయపడుతున్నారేమో. నువ్వు ఆశీర్వదింపబడ్డావు అని గుర్తించు. వారు నిన్ను చూసి అసూయపడ్డారంటే నువ్వు ఆశీర్వదింపబడినట్టు. వారు నిన్ను చూసి దూషించారంటే నువ్వు దీవింపబడినట్టు. అంటే నువ్వు గుంపులో ఉన్నావు, నువ్వు ఆశీర్వదింపబడే దేవుని దగ్గర ఉన్నావు. బాప్తిసం అనే గుంపులో చేరావు. బాప్తిసం అనే ఆ యొక్క ఒకే దేవుడైనా, ఆ బాప్తిసంలో ఒకే జనమైనా ఆ సంఘంలో చేర్చబడ్డా కనుక నిన్ను చూసి మచ్చరపడుతున్నారేమో, నిన్ను చూసి అసూయపడుతున్నారేమో. ఆ గుంపులో ఉన్న నువ్వు ఆశీర్వదింపబడ్డావని ఆనంద సంతోషాలతో జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని గుంపులో ఉన్న ప్రజలను చూసి ఇతరులు ఖచ్చితంగా అసూయపడతారండి. ఎందుకంటే దేవుని నమ్ముకున్న ప్రజలను వారు వీళ్ళు ఊసి తీయపోయినప్పటికీ అదేసుకోలేదే, ఇదేసుకోలేదే, గాజులు వేసుకోలేదే, ఈ చీర ఎందుకు కట్టావు, ఆ చీర ఎందుకు కట్టావు అని వాళ్ళు ఉంటారండి. దయచేసి ప్రియమైన మచ్చరపడుతున్నారేమో అంటే నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు. అది గుర్తించు, ఆనందించు. అంతే తప్ప వారి మీద నువ్వు కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదు. వారు నువ్వు తిరిగి దూషించిన అవసరం లేదు. నువ్వు ఆశీర్వదింపబడుతున్నావేమో కుమార్తె, నువ్వు ఆశీర్వదింపబడుతున్నావేమో కుమారుడా. బాప్తిసం తీసుకున్నావు, నువ్వు గుంపులో ఉన్నావు, నిన్ను చూసి మచ్చరపడుతున్నానేమో, నువ్వు ఆశీర్వదింపబడ్డావు. సహోదరి సహోదరులారా, ఆనందంగా జీవించాలి, సంతోషంగా జీవించాలి. మనల్ని నిందించేవారు తప్ప మనమేమి నిందించట్లేదు. గుర్తించు, నువ్వు ఆశీర్వదింపబడ్డావు. నిన్ను నిందించారంటే, నిన్ను అవమానపరిచారంటే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదింపబడినట్టే. నిన్ను చూసి మచ్చరపడ్డారంటే మన సంఘాన్ని చూసి, మీ సేవకులను చూసి కానీ, ఈ సేవలో పాల్పంచుకున్న సహకారులను చూసి కానీ ఎవరన్నా దూషించి అవమానపరిచి నిందలేస్తున్నారంటే మనం ఆశీర్వదింపబడినట్లు, మనం దీవింపబడినట్లు. అది చూసి వారు వారవలేక అసూయతోనూ ఈర్ష్యతోనూ వారు ఏం మాట్లాడుతారో వారికే తెలియక వారు పెదవులు అదుపు తప్పి మాట్లాడుతున్నాయి. కనుక నువ్వు ఆశీర్వదింపబడినట్టు కుమారుడా, నువ్వు ఆశీర్వదింపబడినట్టు కుమార్తె. దయచేసి దేవుని గుంపులో ఉన్నవారు ఆశీర్వదింపబడిన వారు, ఆ దేవుని గుంపును చూసిన వారు అసూయపడతారు. వారిని చూసి నువ్వు భయపడద్దు. దీనికి స్తోత్రము. ఎందుకంటే నువ్వు ఆశీర్వదింపబడితేనే నీవు అవమానం పడతావు. నువ్వు అవమానపడ్డావంటే నువ్వు దీవింపబడినట్లు లెక్క. చాలామందికి తెలియదు ఈ విషయం. నువ్వు నిందపడ్డావంటే అది దీవింపబడినట్లు లెక్క. అదే ఆశీర్వాదం అన్న సంగతి ఎవరికి తెలీదు. ఆ నింద నా మీదకి ఎందుకు వచ్చిందని బాధపడిపోతూ ఉంటాం. దయచేసి ఆ నింద నీ మీదకి వచ్చిందంటే, ఆ అవమానం నీ మీదకి వచ్చిందంటే, ఆ యొక్క శ్రమ నీ మీదకి వచ్చిందంటే ఆ గుంపును చూసి నీ మీద అసూయపడి ఆ లేనిపోని మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆ గుంపును చూసి భయపడుతున్నారని అర్థం. ఆ సంఘాన్ని చూసి భయపడుతున్నారని అర్థం. ఆ దేవుని చూసి భయపడుతున్నారని అర్థం. ఈ దేవుడి జోలే కావాలందరికీ, ఈ దేవుడి జోలే కావాలందరికీ. ఈ దేవుడి దగ్గరికి వెళ్తేనే అబ్జెక్షను, ఈ దేవుడి దగ్గరికి వస్తేనే అబ్జెక్షను, యేసు ప్రభు దగ్గరికి వస్తేనే అబ్జెక్షను, యేసు ప్రభు దగ్గర చప్పట్లు కొడితేనే అబ్జెక్షను, యేసు ప్రభు దగ్గర ముసుకేసుకుంటేనే అబ్జెక్షను, యేసు ప్రభు దగ్గర భాష బట్టలు వేసుకుని విధేయతులుగా కూర్చోవడమే అబ్జెక్షను. యేసు ప్రభు దగ్గర త్రాగుడు మానేసి, తిరుగుళ్ళు మానేసి, షికారులు మానేసి, బూతులు మానేసి, చెడ్డ మాటలు ఉచ్చరించకుండా చక్కగా యేసు ప్రభుని అనుసరించడమే ఇతరులకు ఇష్టం లేని ఏదైనా దేవుడు ఎవరు ఉన్నారంటే అది యేసుక్రీస్తు. ఎందుకో తెలీదు అని అంటే నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు, పడుతున్నారని గుర్తించు. ప్రియమైన వారులారా, దేవునికి స్తోత్రం. నువ్వు ఆశీర్వదింపబడితేనే నీ మీద నిన్ను గుర్తిస్తారు తప్ప నువ్వు కుంగిపోతే ఎవడో గుర్తించడు. అంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే నువ్వు ఆశీర్వదింపబడినట్లు లెక్క. నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే నువ్వు దీవింపబడినట్లు లెక్క. అందుకోసమే నీ మీద నింద వస్తుంది. అందుకోసమే, లేకపోతే చక్కగా ఒబిడెంట్లుగా చక్కగా ఆదివారం తయారెళ్ళి ప్రజల మీద ఎందుకు నింద? దేవుని దగ్గరికి వెళ్ళి చక్కగా
కూర్చుని చక్కగా వాక్యం ఆలకిస్తున్న ఆ ప్రజల మీద ఎందుకు నింద అని అంటే నువ్వు ఆశీర్వదింపబడతాం వారు చూడలేకపోతున్నారు ప్రియమైన వాళ్ళరా. అందుకని నువ్వు దూషిస్తున్నారేమో. దయచేసి నువ్వు ఆశీర్వదింపబడ్డావని ఆనందంగా జీవించు, నువ్వు దీవింపబడ్డావని ఆనందంగా జీవించు. అందుకని వారు తిట్టి కొలిది, వారు అవమానించి కొలిది నువ్వు ముందుగా మందిరానికి రావడానికి, ముందుగా నువ్వు మందిరంలో చేరడానికి, ఆదివారము 10:30కే నువ్వు ఇక్కడ ప్రారంభ ప్రార్థనలోనే పాల్పంచుకోవడానికి ఇష్టపడు. నువ్వు ఆశీర్వదింపడతావు. ఈ గుంపుని విడవద్దు. నీ దోషాలు, నీ కష్టాలు, నీ అప్పులు ఈ గుంపులోనే కొట్టుకుపోతాయి. అది ఖచ్చితమైన హామీ ఇచ్చాడు దేవుడు. ఆ గుంపులు ఏర్పరిచింది దేవుడు. ఆదిలోనే వారి సమూహాలు చెప్పిన ఏర్పరిచి వారికి రక్షణ కలిగించాడు. యేసు ప్రభు బాప్తిసం అనే గుంపులో నువ్వు చేరితే కనుక నీ రక్షణ, క్షేమము, క్షేమాధారమైన గుంపులో చేరిన బాప్తిసానికి అర్థం ఏంటంటే తిరిగి లేవడము. బాప్తిసానికి అర్థం ఏంటంటే ఒకే దేవుళ్ళలో మనందరం కూడా ఒకే మనుషులుగా, ఒకే కుటుంబంగా జీవించడం అర్థం కనుక ఈ గుంపులో చేరిన వారు తిరిగి లేస్తారు. లేచేవారుగా మనము దేవుని ప్రకటించేవారుగా ఉందాము. దేవుని ఆశీర్వాదాలు, దేవుని పొందుదాము.